క్రింది మెట్టులో నుండుట, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టివారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. వారు అనుభవించని భక్తి విషయాలను గూర్చి ఎంతో గొప్పగా మాట్లాడేవారు ఉన్నారు. మన ఆత్మీయ అనుభవాలను గూర్చి గొప్పగా చెప్పుకుంటే అది తప్పు. సాతానుకు ఇది తెలుసు. దీనిని బట్టియే వాడు నీపైన ఆధిపత్యము చేస్తాడు. నీ అనుభవాలను మించి నీవు మాట్లాడకూడదు. దీనిని బట్టి అనేక మంది తిరిగి పాపములో పడిపోయారు. కొన్ని భక్తి సంబంధ గుంపుల్లో వారు అనుభవించని గొప్ప అనుభవాలను అనుభవించినట్లుగా మాట్లాడతారు. ఎలాంటి వారితో చేరుతున్నావో జాగ్రత్తగా గమనించుకోవాలి. అందరూ నిన్ను సరైన దారిలో నడిపించలేరు. ఒకరు నాతో ఈ సహవాసంలోనే ఉండాలా, వేరే వారి నుండి మేము మంచి విషయాలు నేర్చుకోలేమా అని అడిగారు. అందుకు నేను, ఈ సహవాసంలో నీవు తప్పు చేసినచో నిన్ను మేము సరిచేస్తాము అని అన్నాను. కొంతమంది చాలా బాగా ప్రసంగం చేస్తారు. అయితే వారి లోతు నీవు తెలుసుకోవాలి. ఉద్దేశపూరితమైన ఒక యవ్వనుడు తన మెట్టు కంటే ఎంతో బాగా ప్రసంగించవచ్చు. ప్రభువు నుండి నీవు పొందిన వర్తమానమునే ప్రకటించాలి. అంతేగాక బోధించిన తరువాత అది నీ స్వంత జీవితంలో నిజమయ్యేటట్లుగా నీవు చూచుకోవాలి. కొంతమంది కాలిబావులుగా నుండి గొప్ప డంబాలు పలకగలరు. అలాంటి వారితో మాట్లాడుటకు దేవుడు గాడిదలను ఉపయోగిస్తాడు. లాభము కొరకు బిలాము ప్రవచించాడు. ఇలాంటి విషయంలో శరీరము ఎల్లప్పుడూ క్రియ చేయాలని చూచును. నేను అనునది పూర్తిగా అనగదొక్కబడాలి. హవ్వ తన శరీర వాంఛ వలన దేవునితో సహవాసంను తెంచుకున్నది. దేమా కూడా ఇహలోకాన్ని ప్రేమించి పౌలును విడిచి వెళ్లిపోయాడు. మన సహవాసంలో అనేకులు గొప్ప వాటిని ఆశించి మనలను విడిచి వెళ్లిపోయారు. వారి ఉద్దేశములు తప్పైనవి. వారు తిరిగి లోకంలోనికి, ధనాశలోనికి వెళ్లిపోయారు. మన ఆత్మీయ అనుభవాల విషయమై చాలా జాగ్రత్తగా ఉందాము. నీవు పొందిన అనుభవముల కంటే ఎక్కువైన దానిని గూర్చి ఎన్నడూ మాట్లాడవద్దు. అయితే గొప్ప పరిశుద్ధుల అనుభవాలను గూర్చి ప్రస్తావించవచ్చు. బోధకునికి, వినువానికి కూడా మేలుకరమైనవే పలకాలి. బోధించిన తర్వాత ప్రసంగికుడు తాను బోధించిన విషయాలు తన అనుభవంలో ఉండునట్లు ప్రార్థన చేసుకోవాలి. మన వాంతి దగ్గరకు మల్లునట్లుగా మనలను త్రిప్పాలనే సాతాను ఆశించుచున్నాడు. యవనస్తులు దిద్దుబాట్లు తీసుకోవాలి. లేని ఎడల వారిని దిద్దేవారు కూడా లేని సమయం ఒకటి రావచ్చును.